ఫ్రెండ్స్ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇది. ఫారెస్ట్లోకి పోతున్నాం చూడండి. చుట్టూ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట, అడవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల్ ఫిషింగ్ వీడియోస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది నల్లమల్ల అడవి ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్. ఈమెకి కొద్దిగా జలుబు పట్టి గొంతు పోయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొత్త వాళ్ళు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. మా ఛానల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం మేము మీకోసం. ఎంటర్టైన్మెంట్స్ కానీ అవి కానీ వీడియోస్ మంచిగా పెడతాం. మా ఛానల్ని అందరూ చూసే వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దానిలో మొత్తం లొకేషన్లోకి వచ్చినాము. కొద్దిగా ఇట్లా లోపలికి వస్తున్నాం చూడండి. చూసంతా లోపలికి ఏముందో. ఒక్కోసారి ఇక్కడ ఇన్ని అడవి జంతువులు కూడా వస్తుంటాయి అనమాట, కానీ కొద్దిగా భయంతోనే వస్తున్నాం లోపలికి. ఎక్కడ ఏముండేది తెలియదు కదా. వచ్చేసి ఇక్కడ ఒకసారి ఎలుగొడ్లు ఉండొచ్చు, తప్పితే చిరుతపులులు ఉండొచ్చు. చూసాం. మాకు కూడా ఎట్లా ఉందంటే ఇక్కడ రావాలా, లోపలికి పోవాలా, చూడాలని ఒక ఉంది. అందుకే వచ్చినాం లోపలికి. మొత్తం ఇది సేమ్ శ్రీశైలం మనం పోయేటప్పుడు లోపల అడవిలా పోయేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చూడండి. అంత చుట్టూ గుబురు మొత్తం పెద్ద పెద్ద చెట్లే, అంత చెట్లే. లోపలికి పోయే కొద్దీ రస్తా మర్చిపోతాం. తిరిగి చూసుకుంటే ఎక్కడ పోవాలనే తెలియదు, అంత చుట్టుముట్టుంది అడవి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల్ ఫిషింగ్ వీడియోస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము అదే ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ చేపలు పడుతున్నాయని చూద్దాం. ఏం చేపలు పడతాయో వీడియోలో చూద్దాం. తిక్కనానికి వీడియోలు చూద్దామంటూ మొన్నటి కాడికి ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి కదా. తగ్గినాయి, చేపలు బాగా పడతాయి సార్. మెల్లిగా మెల్లిగా లేపు, పైకి లేపు. పాము చేప పాము చేప. ఎగురుతుంది అది. గాలంది ఏమన్నా చచ్చిపోయింది అది. దగ్గరది అది కాదు. చెప్పండి. గట్టిగా రాకు. ఇది ఏదబ్బా చేప? తేడువానా? చేప
పరక చేప. పర్క దాన్ని కనుగు అంటాం. మంచి మసాలా వేసి తింటే మంచి రుచికరంగా ఉంటుంది. చెప్పు. ఇలాంటి చోటుకు వచ్చి చేపల కూర తింటే పన్నెండు చేస్తారు. ఇలాంటి చోటుకొచ్చి చేపల కూర తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమంటే దాన్ని ఇష్టపడతా ఇంకా తిండిలా ఇది ఇంకా కొంచెం వచ్చాక ఉండేది పోతుంది. పీకి గట్టిగా అది వేసి కిందికి వేసి వచ్చావా సంచులైపో. విని పడేనా ఏమన్నా చేపలు? ఎవరికి చేపలా పడతాయి? ఇప్పుడు పడతా పడినాయి కదా. అదేమో నాకు ఒకటి పట్టినా తేడువనా ఏదో అదే ఇప్పుడు గుంజుతున్నాయి చేపలు. ఇంతసేపు నీళ్ళు పారలే, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పడుతున్నాయి. నాది కానీ గుంజుతుంది కాదు, గుంజుతున్నాయా? ఇంత పెద్ద చేప అసలు లాగెళ్ళిపోయింది. ఇప్పుడు కొడతా చూడు. వాళ్ళగా నువ్వు కొడతావు, నేను కొడతా. నేనే కొడతా. గుంజు గుంజు. నేను కొడతా. నేను కొడతా. వాళ్ళని అడుగు ఎవరు కొడతారు? ఎవరు కొడతారు పిన్ని? ఎవరు కొడతారు? ఈత కొట్టండి. నేను కొడతా అంటే ఎవరు కొడతారు? ఈత కొట్టండి. ఏం కొట్టాలా? ఈత కొట్ట. ఇప్పుడు చేప కమలాకరే కొడుతుండే. నాదే పడతాయి. శ్రావణ్ కొడుతుంట. చూద్దాం మీ ఇద్దరు పోటీ. నాదే లాగుతుంది, నాకే పడు. పడే నాకు పడనా కొట్టేది సూపర్. ఏంటది? రెండు జంట కొట్టింది. జంటలు ఒకటి మాట పడతలే, దీన్ని పడుతున్నాయి చేపలు. చెప్పలే కమలాకరే కొట్టాను. ఇందాక నాది కానీ ఇసుకదంతు జల్ల తేడువా చూడు పిన్ని, నేనే కొట్టినా. చెప్తే కదా కమలాకరే కొడతాను, నువ్వు ఒకటి. ఇద్దరు కొడతాను. నేను కొట్టాను. బెట్టు రివర్స్. నువ్వు కొట్టండి డబ్బులు 500 వాపస్. అట్లయితే ఎవరు గెలిస్తే వాళ్ళకే డబ్బులు. పెట్టే నువ్వు తేడువా కొట్టా. ఇసుకదంతు తేడువా. జంట ఎండ బలం ఉంది ఈరోజు అస్సలు. నాకు పడుతున్నాయి, పారిపోతున్నాయి. చూపిస్తున్నాను సైడ్ ఇది. సరే చూపిరా ఫ్యామిలీ వీడియో లేకపోతుందా? ఫ్యామిలీ వీడియో పెడతా. మీకు ఏమన్నా ఉండే ఊకే మెల్లిగా వేయి అంతే. ఫుల్ ఎక్కువ ఉప్పుకే పడేనా? ఎంతేందో టైం ఎవరిదాన్ని పడింది ఇది? ఇదాక చేప లాగింది. తప్పించుకోపోయింది చేప ఉండే. నాది తప్పించుకోపోయా. కోతులు వస్తే చూసుకుంటుంటే దాన్ని మళ్ళీ ఎత్తుకపోతాయి. ఆ పక్క కూడా ఆడనీకుంది. ఆ పక్క కూడా కింది పోవచ్చు. అక్కడ కూడా చూడాలి ఒకసారి. ఆడ కూడా ఉంది. ఆడ కూడా ఉంది. సైడ్ కూడా పోయి ఆడ కూడా పడతాయి. అట్లా అవతల సైడ్ పోతే అటు సైడ్ కూడా ఆడాలి. పడిందా? ఏం చేప పడతాయి. ఈడ పడుతున్నాయి. వల్ల పడతాయి. అటు సైడ్ ట్రై చేస్తే ఏం చేపాలి? ఇదేం చేప వెరైటీగా ఉంది. బక్క చేప వెరైటీగా ఉంది చేప. చపాటాది
చపాతి చపాతి కాదు చపాతి కాదు చపాట 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 చాప చపాతి కాదు చెప్పు చపాట పరోటా అనే అవతల వరా నవీన్ నువ్వు మెల్లిగా మెల్లిగా చిన్న లాగన్ బా ఏం చపాది మా పాపకు పడింది అరే దగ్గర ఇట్లా ఇది భయపడుతుంది ఇంకా మా పాపకు పడింది ఈరోజు చేప పెద్దది పాప చేప హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కరా నువ్వు నిలబడు ఫస్ట్ టైము ఇన్ని రోజులే ఈ పాపకు ఒక్క చేప కూడా వల్ల ఫస్ట్ టైం ఇప్పుడు పట్టుకో ఈ పాప కొట్టింది చేప చూడండి లేపు పైకి లేపు చేప కూడా పట్టుకోలేకపోతే కానీ చేప కొట్టింది ఈ బాబా కొంటె ముక్కు పాము చేప ఈ బాబా కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాము చేప చూడండి సంజయ్ తీసుకురా సంజయ్ దగ్గర చూపిరా తండడమే సంచి తెచ్చి పట్టుకోరెడ్డిగా జరువు చేసి పితా కుదక్ బాగా చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ తగలాడుతుంది చూడండి అగా లోపల చూడండి ఎట్ట తగలాడుతుంది అది చూపిరా జరుగు పట్టుకో సంచి ఇజ్జత్ వేచెడుతుంది ఇప్పుడు నోరు వేస్తున్నాయి చేప ఇప్పుడు నోరు వేస్తున్నాయి ఎక్కడ పోయింది సాయంత్రం టైం ఎంత అయిందో ఏం గొర్రెలు రాలే అని చూస్తున్నా ఆ టైం ఉంటావా టైం కాదు ఇప్పుడు చేపల టైం ఇలా ఈ టైంకి గొర్రెలు ఆవులు పోతుంటాయి గొర్రెలు మందా ఉంది ఆవులు ఆడ కూడా ఎవరో ఫ్యామిలీ వచ్చినట్టు ఆవులు వచ్చినాయి ఆల్రెడీ గొర్రెలు ఉంటాయి 5 అయిందా 5 కాదు ఎంత ఎంత ఎంత
ఐదా ఐదు ఉంటా వరకైనా పట్టచ్చు పడుతుంది అసలు ఏమో పిన్ని పడనా పర్లేదు ఇప్పుడు లాగుతున్నాయి లాగా పట్టు అన్నయ్య కదా చేప అన్నట్టుంది మెల్లి పోతుంది ఏం చేప మళ్ళీ పాము చేపనే పడేది నీళ్ళు మొత్తం పాము చేప నిండుకుంది ఒకసారి భయపడి మళ్ళీ భయపడి మెడలేసుకో రాని ఆమెకి భయపడి పైన పాము చేపలు కింద భయపడుతుంది ఇదేనా ఇంత భయమా పాము చేపలు చూస్తే చూడండి ఏం పట్టుకున్నా చూడండి ఎవరైనా బతకాలి అనుకుంటుంటారు కదా పాము చేప భయపడుతున్నాడు తీసుకురా మీదే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చాలా మంది బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. మాది కొత్త ఛానల్, మీరు ఎంకరేజ్ చేయాలా. మాది ఛానల్ నేమ్ ఈజ్ మై ఛానల్ నేమ్ ఈజ్ కమల్ ఫిషింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ టు ఆల్. అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళలో లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాత వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరు మా వీడియోలు చూసి లైక్ చేయండి, మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అట్లనే లైక్ కూడా చేయడం లేదు, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు చూసిన వాళ్ళ మాది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇదైతే పాము చేప ఎడబడుతుంది భయపడుతుంది. అన్ని అయితే కట్టుకోండి ఫస్ట్ ఏముంది పడింది అనుకుంటే లాగు లాగు అంటే పైకి తీసినాక భయపడింది. ఈ రోజు పడిన చేపలు ఇవి పాము చేపలు. ఇది ఇది పర్క జల్ల, అవి నార్జల్లలు కదా. చేపలు జల్లలు, పాము చేపలు. పాము చేపలు చూపి పాము చేపలు లేపి తలకాయ పట్టుకో, తలకి చౌక పట్టుకుంటారా, తలకాయ పట్టుకో. ఈ రోజు పడిన చేపలు ఇవి. పట్టుకో తీరా చూపి. ఇది పెద్దది పాము చేప. ఇది నల్లే ఇదేది కూడా పోయి టైం ఉంది అనుకుంటున్నా వల్ల కాదు. ఈ రోజు పడిన చేపలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నైట్ అవుతుంది. ఇంకా వీడియో ఈ రోజుకి ఈరోజు చేపలు పడినవి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టైం సాయంత్రం అయిపోయింది. ఇంకా మళ్ళీ చిన్న చీకటి పడుతుంది. మేము బయలుదేరే లోపల మేము వచ్చేసి ఇప్పుడు మా ఊరికి ఇక్కడికి 75 కిలోమీటర్స్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ బయలుదేరి మేము పోవాలంటే 2 గంటలు పడుతుంది. అందుకే బయలుదేరుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ సాయంత్రం 5:30 అయింది టైం. అన్ని ఆవులు గోవులు ఇళ్ళకి చేరుతున్నాయి. గొర్రెలు పొట్టేళ్ళు కూడా మొత్తం దానిలో సల్లకి అక్కడ వెళ్ళిపోతున్నాయి. నిశ్శబ్దంగా మొత్తం చుట్టుముట్టు అడవి. ఇదల్లా ఇది కిందికి పోతే పెద్ద రిజర్వాయర్. అక్కడ ఎవరో ఫ్యామిలీ వచ్చినారు ఆడ కూడా. ఇంత సైలెంట్గా ఒక్కసారి సూర్యుడు చూడండి కరెక్ట్ చెట్ల మధ్యన. ఇక ఫ్రెండ్స్ సన్ రైజ్ ఎంత బాగా చెట్ల మధ్యన కనబడుతున్నారు చూడు. చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్యన సూర్యుడు అస్తమించే టైం అది చూడండి. ఇంకా కింద గోవులు పోతున్నాయి. ఇక్కడ సూర్యుడు చూడండి చెట్ల మధ్యన శ్రమించే టైము 5:30 అయింది. ఏ కోతులు వస్తున్నాయి వెళ్ళండి. హై 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 ఇలా వస్తాయి ఏమైనా తినేటివి ఈడ్చుకొని పోతుంటాయి. ఇంకా హై షో సినిమా మాట్లా నీ వెనక వస్తుంది చూడది. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి కొంగలు ఏ దాంట్ల మీద నిలబడినాయంటే అవి చూడండి చేపల కోసం. బెండ్ల మీద నిలబడి కొంగలు మసంగా తిరుగుతున్నాయి. నీళ్ళు ఎట్లా తిరుగుతాయి అట్లా చేపల కోసం. అదో బెండ్ల మీద చూడండి ఎట్లా నిలబడినాయి అవి. దాంట్లో కూడా అది ఒక పడవ లెక్క అయిపోయింది. దాంట్లో మీద అట్లా తిరిగితే అట్లా చేపలు చూసి పట్టుకుంటున్నాయి, తినేస్తున్నాయి. బాగుంది. ఓ మై గాడ్ అనవసరంగా నోట్ జారే. కొంగలకి పండగ ఇక్కడ. చేపలు అట్లా ఉంటాయి చూడండి. ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు, అడవి మొత్తం. ఇట్లా లోపలికి పోయే కొద్దీ ఆ చెట్లు కనపడుతున్నాయి. లోపలికి పోయే కొద్దీ అంతా అడవి. 4 రోజులు ఉంటే 5,70,000 క్యాష్ పంపించాలి యూట్యూబ్ వాళ్ళు. అక్కడ ఫ్యామిలీ వచ్చినారు ఎవరు. ఓకే.